చూద్దామండి. బళ్ళారి నుంచి భావన గారు రాస్తూ ఉన్నారు. కట్టుకునే వస్త్రాలకు అంచు తప్పనిసరిగా ఉండాలా? అంచు లేకపోతే ఆ వస్త్రాన్ని సన్యాసినులు అంటే అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాళ్ళు ధరించేవారు. పూర్వం ధరించాలి అని కూడా చెబుతుంది శాస్త్రం. సైనుగుడ్డ అనేవాళ్ళు పూర్వపు రోజుల్లో తెల్లగా ఉండేటువంటి వస్త్రాన్ని ఎవరైనా ధరిస్తే అంచు లేకుండా, తినే పళ్ళెం గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక, తినే పళ్ళానికి అంచు హద్దు. అంచు లేకపోతే ఆ పళ్ళెంలో పదార్థాలు ఏవి కూడా ఉండవు, తొడిగిపోతూ ఉంటాయి. సాంబార్ రసం అంతా నేలపాలవుతుంది. అంచు హద్దు. కంచానికి అంచు హద్దు. కట్టుకునే పంచకు అంచు హద్దు. సముద్రానికి చెయ్యలి కట్ట హద్దు. మాటకు విరామ చిహ్నం హద్దు. ప్రవర్తనకు కూర్చునే విధానం కంటి చూపు హద్దు. మనిషిని చూపులతో శాసించవచ్చు, దగ్గరికి రాకుండా చేయవచ్చు. మనిషిని చూపులతోటే దగ్గరికి ఆహ్వానించవచ్చు. హద్దుల్లో ఉండడం అని చెబుతుంది. కనుక ధరించేటటువంటి వస్త్రం అంచుతో ఉన్నది అంటే ఈ స్త్రీ సువాసిని, భర్త ఉన్నది, లేక వివాహం కాలేదు, లేక మంగళవతి, మంగళకరంగా ఉన్నది, కుమారి అన్న అర్థంలో స్త్రీలకు ధరించేటటువంటి వస్త్రాలు ఉంటాయి. అలాగే పురుషులకు కూడా ధరించేటటువంటి వస్త్రాలలో అంచు ఉన్న పక్షంలో సలక్షణంగా ఉంటారు, ధర్మ మార్గంలో ఉన్నారు, ధర్మాచరణ చేస్తున్నారు అని అర్థం. అలా కాకుండా అంచు లేనివి కట్టుకున్న పక్షంలో పీఠాధిపతులు, మతాచార్యులు, మఠాధిపతులు, సన్యాసులు సమస్తము విడిచిపెట్టినటువంటి వారు వాళ్ళు మాత్రమే అంచు లేని వస్త్రాన్ని ధరిస్తారు. కనుక చంద్రుడికో నూలిపోలులాగా అన్నట్లుగా పైతృక కర్మలు, పితృకర్మలు చేసేటటువంటి సమయంలో కూడా ఇటువంటి వస్త్రాలనే ఏకైన వస్త్రేణ కార్యం కుర్వీత అలా ధరించాల్సి ఉంటుంది. కనుక ధరించేటటువంటి చీరలకు కానీ పంచెలకు కానీ అంచు తప్పనిసరి. అంచు లేని వస్త్రం ధరించకూడదు. ఆ అంచు కూడా సవ్యంగానా అపసవ్యంగానా అని కూడా చూసుకోవాలి. చాలామందికి తెలియక ఆ వస్త్రాన్ని కట్టుకునే సమయంలో చూడక, ఓపిక లేక అది తిరగమడత లేక సవ్యమా అని కూడా చూడకుండా కట్టేసుకుంటూ ఉంటారు. చూడాలి, తెలుసుకోవాలి, శ్రద్ధగా ఉండాలి. ధరించేటటువంటి వస్త్రము మనకు వర్చస్సును, ఓజస్సును, భ్రాజస్సును అనే మూడింటిని అందించాలి. రేవతి ఈస్త్వా వ్యక్ష్ణన్ కృత్తికాశ్చాకం తగ్గిస్త్వా ధియోవయన్న వగ్న అవరుంచన్ సహస్రమంతాకం అభితో అయచ్చన్ అన్న మంత్రాన్ని చదువుతూ వస్త్రాన్ని ధరిస్తే అలాంటి వారి ముఖంలో ఎప్పటికీ వర్చస్సు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, కళాకాంతులు ఈనుతూ ఉంటాయి, ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. ఏ అనారోగ్యమో వారి దరి చేరదు. ధర్మబద్ధంగా ఉండాలి అంటే అంచు ఉన్న పంచలనే, అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. భర్త ఉండాలి అంటే అంచుతో ఉన్న చీరలు కట్టుకోవాలి. ఎవరో ఇల్లాలు మా వారు చాలా ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి మంగళసూత్రాన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందిట. చల్లగా ఉంటాడు కదా అన్న ఆశ. అలా కాదు, ధర్మాన్ని తెలుసుకుని పాటిద్దాం, సంతోషంగా ఉందాం.